రాజ్యసభ రేస్ నా సంగతేంటి బాస్ అని షర్మిల అంటున్నారా? పెద్దల సభకు పంపించాల్సిందేనంటూ పార్టీ పెద్దల దగ్గర పట్టుబట్టారా? తనకు అప్పుడిచ్చిన మాటను ఇప్పుడు గుర్తు చేశారా? ఆ సీట్ తనకిస్తే ఏపీ వాణి బలంగా వినిపిస్తానంటున్నారా? కర్ణాటకలో నాయకత్వ మార్పు, కేబినెట్ కూర్పు ప్రక్రియకు సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్న తరుణంలో నా సంగతేంటి అంటూ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి. 10 జన్పథ్లోని సోనియా గాంధీ నివాసంలో అరగంటకు పైగా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. 2024లో వైఎస్ఆర్టీపీని ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమక్షంలో షర్మిల విలీనం చేశారు. ఇప్పుడు ఈ భేటీలో కూడా కేసీ వేణుగోపాల్ ఉండడంతో ఈ భేటీ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కు చేసిన సేవలు, ఆయన కలల గురించి ఈ భేటీలో షర్మిల ప్రస్తావించారట. రాహుల్ గాంధీని పీఎం చేయాలనే లక్ష్యంతో పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా చెప్పారట. అయితే వైఎస్ఆర్టీపీ విలీన ప్రక్రియ ప్రతిపాదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కాబోతున్నారు. డీకే శివకుమార్ తో షర్మిల కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి కాబట్టి కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాల్సిందిగా షర్మిల కోరినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.